మూడోది అది. మా సంతోషాన్ని అయితే ఇక్కడ మేము దేవుడితో షేర్ చేసుకోవడానికి, మా హ్యాపీనెస్ని షేర్ చేసుకోవడానికి ఇక్కడ దేవుని దర్శించుకుందామని అయితే వచ్చినాము. గుడికి అయితే తాళం అయితే వేసిందండి. కొంచెం అప్సెట్గానే ఉంది, అయినా కూడా నాగుల దగ్గర దర్శనం చేసుకున్నాం. దేవుడికి అయితే కటను అట్లేం లేదండి, కటను మాత్రం తీసే ఉందన్నమాట. మేమైతే దర్శనం అంటే మనకు మనసు ప్రశాంతంగా ఉంటే చాలా అంటారు కదా, అదేవిధంగా అయితే మాకు దర్శనం అయిపోయినట్టుగానే ఉంది. ఎందుకంటే బ్రహ్మంసాన్ని ఎదురుగానే కనిపిస్తున్నాడు. బయటనే టెంకాయ కొట్టేసి వెళ్ళిపోదామని అనుకుంటున్నాము. మనము గుడికి వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం ఎందుకు అని మా అభిప్రాయం అనమాట. మా బంగారు రాజు మాత్రం పంచ వేసినారు, మా మమ్మీ మాత్రం ఫ్రాక్ వేసుకుందనమాట. వెనక్కి వెళ్ళిపోతే ఎందుకు, దేవుడు ఎక్కడైనా దేవుడే ఉంటాడు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ టైం ఈ గుడికి ఎప్పుడు రాలేదు, పోదామని అనుకున్నాము. ఇప్పుడు మంచి మూమెంట్ కాబట్టి వచ్చినాం అనమాట. కాకపోతే ఇట్లయితే అయింది. అయినా కూడా ఏది జరిగినా కూడా మన మంచికే కాబట్టి మేమైతే హ్యాపీగానే తీసుకుంటున్నాం. ఇక టెంకాయ కొట్టేసి ఇంకొక 10 నిమిషాలు కూర్చొని అయితే ఇక బయలుదేరి వెళ్ళిపోదాం. చాలా ప్రశాంతంగా ఉంది. ఫస్ట్ టైం రావడం ఈ గుడికి అయితే చాలా బాగుంది. మమ్మీ హెతాన్ష మమ్మీ 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 చూస్తలేదు. ఇక
బీగాలు వేసినా కూడా మేమైతే దర్శనం చేసుకున్నాము, టెంకాయ అయితే కొట్టినామండి. చాలా హ్యాపీగా ఉంది మాకైతే. నెక్స్ట్ డే మళ్ళీ వస్తాము, అప్పుడైనా కూడా బీగాలు ఏం వేసి ఉండరు కదా. మాకైతే చాలా హ్యాపీగానే ఉందండి. ఎందుకంటే ఏమంటారు, గేట్ తాళాలు వేసినా కూడా మేము చూడగలిగినాం, దేవుణ్ణి దర్శించుకోగలిగినాం. బయటనే టెంకాయ కొట్టేసి అయితే వచ్చినామండి. సంతోషంగానే ఉంది. నెక్స్ట్ టైం ఇంకా బాగా హ్యాపీ మూమెంట్లో రావాలని అయితే దేవుణ్ణి అయితే ప్రార్థిస్తున్నా. అంతే, ఇక్కడతోటి ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నా. ఇంకా వెహికల్ కోసం అయితే బయటకు వచ్చినాం గుడి ముందరికి అయితే. ఏమో కొంచెం అయితే మనసు అంత సంతృప్తిగా అయితే ఏం లేదు. రాబా, ఆటో కోసం అయితే ఎతుకుతా వచ్చినాం అనమాట. ఇంతసేపు మా మమ్మీ గారు అయితే నా దగ్గర ఉన్నాడు, ఇప్పుడు చిన్న దగ్గర పోయిండు. వీడైతే లుంగి డ్యాన్స్ చేయకుండా పంచ కట్టినాడు అనమాట. ఆటో అయితే ఎక్కేసినాం, ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఒక హ్యాపీ మూమెంట్లో గుడికి రావాలని అనుకున్నాము, అదేవిధంగా వచ్చినాం అనమాట. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఒక హ్యాపీ మూమెంట్లో గుడికి అయితే రావాలనుకున్నాము, అదేవిధంగా వచ్చినాము. సంతోషమే ఉంది. కాకపోతే బీగం వేయడం ఒక్కటి కొంచెం డిసప్పాయింట్గా ఉంది. అయినా కూడా దేవుడు దర్శనం అయితే జరిగిందని సంతృప్తి ఎక్కువ ఉందన్నమాట. మా సంతోషాన్ని ఏదైనా మీతోటే పాల్పంచుకుంటాం కాబట్టి ఈ సంతోషకరమైన బ్లాగ్ అయితే మీకోసమే చేసి పెడుతున్నా. మరి ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి. మంచి మంచి వీడియోస్తో మేము ముందరికి వస్తూనే ఉంటాం. మరి ఉంటాం. బాయ్. చిన్న కూడా బాయ్ చెప్తాడు, కాకపోతే ముందర కూర్చున్నాడు అనుకుంటాడు. అమ్మ, బ్లాగ్ ఆటోలో తీయాలంటే కొంచెం కష్టమే. చెప్పమ్మా. బాయ్ మమ్మీ. బాయ్. నేతాంచి ఆల్రెడీ చెప్తున్నాడు. మమ్మీ నువ్వు చెప్పు మమ్మీ. బాయ్.